అందరికీ నమస్కారం. పన్నెండు నెలల కాలమే 13 నెలలు వచ్చింది ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. మన నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశాన్ని 12 నెలల తర్వాత పెట్టుకున్నాం. మనం దీన్ని పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పార్టీ రాష్ట్ర మన జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు మనందరి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 25వ తారీఖు నాడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పెద్దందరం ఈ వేదిక మీద ఉన్న ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ ఉన్న పెద్దలందరూ కూడా సమావేశంకి అటెండ్ అయ్యారు. అయిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి సమావేశం చేసి 12 నెలల కాలమైంది ప్రభుత్వం వచ్చి. ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చినాయి. హామీల్ని ఎంతవరకు నెరవేర్చలేదు అని ఒకసారి బేరీ వేసుకున్నాం. అదేదో మనం చెప్తున్న మాట కాదు. బేరీ చేసుకున్న నేపథ్యంలో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి దగా చేస్తున్నా ఈ ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళాలి. మనం ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యతలు మనం గుర్తెరిగి ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ప్రజలు న్యాయ నేతలు వాళ్ళే ఆలోచన చేసుకుంటారు. అంతేకాదు ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యత ఏంటంటే అధికార పక్షం వచ్చి ఎన్నికల ముందు ఏ మాట ఇస్తుందో ఆ మాట నెరవేర్చి ఆ మాట బాధ్యత అధికార పార్టీది. ప్రతిపక్ష పార్టీ తన బాధ్యత ఏంటంటే ఏదైతే ప్రభుత్వం చేస్తున్న విధానాలు దానివల్ల ప్రజలకు వచ్చి మేలు జరిగితే ఫైన్. ఒకవేళ మేలు జరగకుండా దానివల్ల కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా వాళ్ళ గొంతుగా మనమై ఆ గొంతుకతో మన ప్రభుత్వాన్ని దాన్ని చెప్పి ఆ కార్యక్రమాన్ని ప్రజా ఉపయోగకరంగా మార్చడం అనేది వాళ్ళని ఒత్తిడి తీసుకోవడం అనేది మనం భావిస్తాం. దాంతోపాటు ప్రజాస్వామ్యంలో వచ్చే ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్తామో ఆ మాట మరి ప్రభుత్వాలు అయిన తర్వాత ఆ మాటను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వాలు. అది ఒక మనమైతే నమ్మాం, మన నాయకుడు అయితే నమ్మాడు. మా నాయకుడు మనం నమ్మి ఆ కార్యక్రమాన్ని మనం 5 సంవత్సరాలు చేస్తాం. ఒక ఎన్నికల ప్రణాళికని ఒక బాధ్యతగా ఒక ఖురాన్గా ఒక బైబిల్గా భావించి ఆ కార్యక్రమాన్ని మనం చేసుకొచ్చాం. అదే రీతిలో మాట చెప్తే మనం చెప్పని ఆ మహానుభావుడు ఏదైతే మన స్ఫూర్తిలో ఈ పార్టీని తీసుకొచ్చామో ఆ నాయకుల తాలూకా ఉద్దేశాన్ని ప్రజలకి వివరించి ప్రజల్లో రాజకీయాలకు ఒక రీతి అవ్వాలి. రాజకీయ నాయకుడు అంటే ఒక విలువ ఉండాలి. ఆ కార్యక్రమం జరిగినప్పుడే ఈ ప్రజాస్వామ్యానికి ఒక నాయకుడిని ఉద్దేశాన్ని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మన పార్టీ, మన పార్టీ పెద్దలు. ఆ నేపథ్యంలో అందరూ చర్చించుకున్న తర్వాత ఏదైతే ఇప్పుడు ఇవాళ ఈ సభలు పెట్టుకుని ప్రజల దగ్గర వెళ్దామనుకుని బాబు చేసిన మోసాన్ని చెప్దామని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్రియాశీలకమైన కార్యకర్తలు పెద్దలు వేదిక మీద ఉన్న మన తాలూకు బాధ్యత ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే ప్రజావ్యతికమైన విధానాలు జరుగుతున్నాయో ఆ విధానాన్ని అడ్డుకోవడం, ఏదైతే ప్రయోగించిన మాట నుంచి నిర్ణయించకుండా ఈ కూటమిలో నాయకులు చేస్తున్న ఏదైతే వాళ్ళ తాలూకా చేస్తున్న ఆ మంత్రులతో దాన్ని అడ్డుకొని వాళ్ళ మెడలోంచి ఆ కార్యక్రమాన్ని చేయడం. అందుకే ఇవాళ సభ, అందుకోసమే ఈ కార్యక్రమాన్ని అదే పెద్దలందరూ మన మాటల్లో చెప్పారు. ఏ రకంగా మోసం చేస్తారో చెప్పారు. ఇవేమో మనం చెప్తున్నది కాదు. ఆ కార్యక్రమాన్ని నెరవేర్చుకోవాలి. ఇవాళ ఇవి నా మాట కాదు, లేదా మా పెద్దల మాట కాదు. తిరుపతికో లేదా బోస్ గారికో లేకపోతే సెక్రటరీకో లేదా మాట్లాడిన ఇజ్రాయల్కో లేకపోతే మాట్లాడిన మా అమ్మకో మీ అందరం ఏదో మా కడుపు వండుకో లేకపోతే ఇవాళ చంద్రబాబు నాయుడు కోపంకో లేదా తెలుగుదేశం మీద అక్కసుకో మేము మాట్లాడితే మేము మాట్లాడిన ప్రతి మాట ఏదైతే తెలుగుదేశం పార్టీ వంచన చేస్తుందో ఆ వంచనని ప్రజలను అడగడానికే ఈ కార్యక్రమం చేస్తాం. ఇగో అందులో పెట్టమ్మా, ఇగో ప్రమాణ పత్రంలో పెట్టు. చంద్రబాబు నాయుడు చూడండి, ఇది మనం కాదు, వాళ్ళు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రమాణ పత్రం. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చిన ప్రమాణ పత్రం నీకు చదవచ్చా? ఇవి చదువు. రాష్ట్రంలో 5 లక్షల మంది మీద అంతమైతే చెప్పు 2024లో టీడీపీ జనసేనల సంయుక్త పార్టీ అధికారంలోకి వచ్చాక మేమిద్దరం భవిష్యత్తు గ్యారంటీలోని వాగ్దానాలను అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి అమలు పాటు ఆ సబ్జెక్ట్ పాటుపడతారు అంటే అమలు చేస్తారని చెప్పారు కదా. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే బయట తీసుకో 2024లో వచ్చిన వెంటనే అమలు చేస్తారని చెప్పారు కదా.
ప్రమాణం చేశారు కదా. మనం ఊర్లో ఎవరైనా సరే ఊర్లో మాటిచ్చి మాట మారిస్తే నేనేమంటాం మోసగారు అంటామమ్మా. అవతల పెద్ద మోసగారే, అతను తోడి చిన్న మోసగారు. అబద్ధాలు చెప్పిన ఏమంటాం? అబద్ధాలు కోరలు అంటాం. పచ్చి అబద్ధాలు కోరలు అంటాం. ఇది అబద్ధాలు కోరలు కాదా? ఇది మోసగారు కాదా? మీరు వచ్చి ప్రజలు మంచులకు వంచడం వాళ్ళని మంచులు కాదు ఎందులోను ఇవాళ వచ్చి తొలగమంటూ అడిగితే అన్ని చేస్తాం, తాడు చేస్తాం, లేకపోతే నార చేస్తాం, లేకపోతే మక్కలే కొడతాం. ఇది ప్రజాస్వామ్యం, ఇది భాష్యమేనా? ఈ కార్యక్రమం ఇదేనా? అందుకే ఈ సభ దేనికంటే పెరుగుతున్నారు. కానీ ఈ విషయాల నుంచి గ్రామాలు తెచ్చుకుందాం. ఈ విషయాలు ఏదైతే ఈ రాష్ట్ర బాండ్ ఉన్నాయో ఇంతేకాదు, ఆ కింద బాండ్ కింద సంతకుందా, కింద చుట్టూ సంతకం ఎవరు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఏ విధంగా ప్రజలు మోసం చేసింది అని చెప్పడానికే ఈ సభ ఏంటంటే మిగతా సభలు అవుతాయి. మండలాలను మున్సిపాలిటీ చేసుకుని ప్రజలకి ఈ కార్యక్రమం చెప్పారు. సూపర్ సిక్స్ ఇస్తున్నారు, సూపర్ సెవెన్ అన్నారు. సూపర్ సిక్స్ వచ్చి ఇందాక మన తిరుపతి గారు మాట్లాడినప్పుడు చెప్పినట్టు పెన్షన్లు వచ్చి మనం 3,000 ఇస్తే ఇంకో 20,000 రూపాయలు ఇస్తే 4,000 ఇచ్చారు. సరే ఇచ్చారు. అది ఎవరికి ఇచ్చారు? ఒక 5 లక్షల మంది తీస్తారు. ఒక నెంబరు చచ్చిపోయారో బతుకున్నారో లేదా కొత్త వాళ్ళకి ఇస్తారో చస్తారో తర్వాత చూద్దాం. కానీ ఆ తర్వాత ఇంకేమిచ్చాం? ఏమి ఇచ్చామంటే 3 గ్యాస్ అని చెప్పి ఒక గ్యాస్, 3 గ్యాస్ అని చెప్పి ఇప్పుడు ఒక గ్యాస్. అమ్మఒడి తల్లికి వందనని చెప్పి అది 10 రోజుల్లో ఆ భాగవత మొత్తం ఆ ఇష్టాంతం వస్తుంది. ఎవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 10 రోజుల్లో అది కూడా వస్తుంది. ఎందుకు ఈ మోసం అంటే ఎన్నికలు వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడచ్చు, ఎన్నికలు వచ్చినప్పుడు ఏదైనా చెప్పచ్చు, ఏ విషయాన్ని చెప్పవచ్చు. తర్వాత వచ్చినప్పుడు వచ్చి ఎలాగైనా మోసం చేయొచ్చు. ఇది ప్రజాస్వామ్యంలో రాజకీయాలలో ఇది కాదు. అందుకే దానికోసం మన నాయకులు వచ్చి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. అందుకే మనందరం కలిపి ఈ కార్యక్రమాన్ని తీసుకుందాం. రాబోయే కాలంలో ఇంకా మోసాలు తావలేకుండా ఎవరైనా మోసం చేస్తే, ఎవరైనా వంచన చేస్తే, ఎవరైనా అదోపక్కున పెద్ద అదోపక్కున ఆయన తోడుదొక్కలాగా ఇద్దరు కలిపి ఏ రకంగా చేస్తారు ఈ మోసాన్ని అడ్డుకట్టడానికి తీసుకుందాం. ఇవాళ అడిగిందంటాడు ఏమయ్యా మా ఊళ్ళో మా పిల్లలకి వచ్చి ఉద్యోగం రాలేదంటే స్కిల్ డెవలప్మెంట్ వచ్చి తయారు చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ తయారు చేసినవి ఎవరికి ఇచ్చే ఉద్యోగం, ఏ ఇంట్లో ఉద్యోగం ఇచ్చే చెప్పాలండి, ఏ ఊళ్ళో ఉద్యోగం ఇచ్చే చెప్పాలండి. మరి చెప్పినప్పుడు సంవత్సరం పాటు 13 నెలలు అయింది. మరి మనిషికి 3,000 రూపాయలు దగ్గరే మనం 35,000 రూపాయలు ఎప్పుడు ఇస్తాం? ఎక్కడిస్తాం? అది అడుగుతాం పదండి ఊళ్ళోకి. అందుకోసం ఈ కార్యక్రమం, అది అడగడానికి ఈ కార్యక్రమం, దానికోసం ఈ కార్యక్రమం పెట్టింది. అందుకే ఈ సభ 36,000 రూపాయలు ఎప్పుడు ఇస్తాం. అంతే కదా ఆడతారు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇద్దరు మోసపోవడం అంటే మానవ తాలూకా తత్వం. అది మనిషికి ఆశ అనేది చంద్రబాబు నాయుడు బాగా తెలుసు. మనుషులతో పాల్సు ఎలాగైతే ఆ మోసాన్ని ఎలా చేయొచ్చు, ఆశ మీద ఎలా రాజకీయం చేయొచ్చు అనేది బాగా ఆలోచిస్తారు. ఆశ పెట్టి, ఎందుకంటే ఆశ ఇస్తామంటే ఆశ, కొడతామంటే భయం, తిడతామంటే బాధ. ఇస్తామని ఆశ పెట్టి ఈ కార్యక్రమం చేస్తారు. వాళ్ళకి ఈ కార్యక్రమం పెట్టండి, మీకు ఇస్తానని చెప్పాడు. ఈరోజు చూస్తే మేబీ ఆ P4 అంటే ఏంటో అర్థం. ఎంతమందికి 15,000 రూపాయలు ఇస్తానండి, 15,000 రూపాయలు ఇస్తానండి ఆడపిల్లకి. ఎంతమందికి ఇచ్చావు? ఏ ఊరికి ఇచ్చావు? ఎక్కడి ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు? ఎప్పుడు ఇస్తావు? కొన్ని ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తామంటే అది వచ్చి P4 డైరెక్ట్ చేస్తాం. ఎప్పుడు ఇస్తావో చెప్పడు. అది ఇది ఎప్పుడైనా మన రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం జరిగిందా? గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు జరిగాయా? ఒకసారి మనం మాటిస్తే, ఇందాక అమ్మ చెప్పిన నవరత్నాలు పెడితే వెంటనే గ్యారెంటీ ఇచ్చి, డేట్ ఇచ్చి, టైం ఇచ్చి, కాకపోతే గంటపోతే ఒక రోజు కాకపోతే 2 రోజులు ఇచ్చాం తప్ప పోరాటం ఎప్పుడు మనం చేయలేదు. ఆ కార్యక్రమం చేస్తాం. ఆ రకంగా మనం వచ్చే రాజకీయాలు చేస్తాం. సరే, ఏ రోజు ఓటమి అనేది గెలిపోవడం అనేది వస్తుంటాయి. ఓడిపోవడానికి కర్నూలు చావుకి 100 కారణాలు అయినట్టు మనం ఓటమికి వచ్చి ఏదో కారణం, అందులో ఏదో కారణం వచ్చు. అందులో ఈవీఎంలను ఓడిపోయామా, లేకపోతే ఆశీర్వాదం వాడిపోయామా, అవన్నీ తర్వాత అయినా ఓటమి ఒప్పుకుంటాం. కానీ ఈ మోసం ఏంటి? ఈ దాకా మీ ఇద్దరు తోడు దొంగలాగా వచ్చి ఈ కార్యక్రమం చేయడం ఇది న్యాయమా? మరి తిరిగి పైపించు మన మక్కలే పట్టిస్తాం. అడిగితే 4 మందం అంట.
అంటే మక్కలు కొడితే ఖాళీగా కూర్చున్నాం ఇక అందరూ బాబు అని చెప్తున్నారు. ఏంటి ఏమనుకుంటున్నారు? ఏమి అడిగితే మొన్న ఎప్పుడో మా రాజేంద్ర రెడ్డి మా ఫార్మర్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఒక కొద్దిగా సమస్య పెట్టారు. ఏమని ఏపీఎండిసి నుంచి మీరు వచ్చి అప్పు తీసుకుని ఆ అప్పులు వచ్చి ఆ థర్డ్ పార్టీకి ఎవరైతే బాండ్ ఇస్తారో ఖజానా నుంచి డైరెక్ట్ గా డబ్బులు తీసుకోవచ్చు, దానికి మేము ఇచ్చామంటే అది తప్పు అని చెప్పి మనం లేఖ రాయడమే కాకుండా మా ప్రభుత్వానికి దాంతో పాటు కోర్టులో పెండింగ్ ఉంది. అంటే అప్పుడు ఏం పెడతావు రాజ్యాంగం? నువ్వు చేసిన రాజ్యాంగ విరుద్ధం కాదా? నువ్వు చేసిన చట్ట విరుద్ధం కాదా? ఈ కారణం వల్ల ఈ రాష్ట్రంలో రాబోయే తరానికి భవిష్యత్తు ఎంత నష్టపోతుంది ఈ రాష్ట్రం, ఏ రకంగా చిన్నగా అవుతుంది ఆర్థిక పరిస్థితి. ఇది తప్పు కాదా? చేసింది వచ్చి పైపెచ్చు, చేసింది తప్పని మరి తిరిగి పైపెచ్చు దమాయికి మళ్ళీ మన ఏ కార్యక్రమం చేస్తుంది ప్రభుత్వం? అంతేకాదు ఇవాళ రైతుల పరిస్థితి చూడండి, ఎక్కడ చూసుకున్నారు. ఎప్పుడు చంద్రబాబు అధికారంలోకి వస్తేనే నష్టపోయేది రైతు, మహిళ, మోసపోయేది మహిళ, నష్టపోయేది రైతు. ఇవాళ ఏ పండుగైనా సరే గిట్టుబాటు ధర ఉందా? ఏ పండుగైనా సరే నువ్వు ఇస్తున్నావా? అట్టాచగా చెప్పావు ఆ రోజు మేము వచ్చి మన ధాన్యం పడితే మన దగ్గర ఇస్తే 40 గంటల్లో డబ్బులు ఇస్తాను. 45 రోజులు అయింది. ఎందుకైంది? నిన్నే మంది వచ్చన్నాడు ఒక 1000 కోట్ల రూపాయలు మిగిలిపోయింది. 1000 కోట్లు అంటే నీకు ఏదో చిల్లర డబ్బులు లాగా ఉన్నాయి. ఏంటి మంత్రికి మాటలు? 1000 కోట్లేదా అని 45 రోజులు చేస్తావా? ఏం చేస్తావు? 1,50,000 కోట్లు అప్పు తీసుకొచ్చి ఎవరికి ఇచ్చావు? ఎవరితో తిన్నారు? ఏ రకంగా డబ్బులు చేశారు? చెప్పండి లెక్కలు అవన్నీ కూడా. అవన్నీ దానికి లేదు, దానికి సమాధానం లేదు. ఈ కార్యక్రమాన్ని ఊరు తెచ్చుకుంటాం. ఊరు తెస్తే ఎవరు దానికి బంధువు, ఎవరు పక్కన కొడతారో, ఎవరికి చేస్తారో అక్కడ తెచ్చుకుంటాం. ఇంక ఎన్నికలు ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఇంక ఎన్నికలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఒకసారి ఎన్నికైతే 5 సంవత్సరాలు మళ్ళీ ఎన్నికలు వస్తాయి. కానీ ఇప్పుడు ఎన్నికలు మన తొందర లేదు. కానీ ఇది కాదు కదా ప్రజలు నష్టపోవడం కాదు కదా మన బాధ్యత. ఒక ప్రతిపక్షంగా మన బాధ్యత, ప్రతిపక్షంగా మన కర్తవ్యం, ప్రతిపక్షంగా మన కార్యక్రమం. కాబట్టి ఇవాళ సమావేశం పెట్టి మీ అందరికి చెప్పాలని మీ అందరికి వచ్చాం. మీ ప్రజలందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం చేయాలి. అంతేకాదు ఆయనకి ఒక కొడుకున్నాడు. కొన్ని అబద్ధాలు ఆడుతున్న ఆ అబద్ధాల కోరికి ఇంకో కొడుకున్నాడు. తప్పు అలాడమంటాడు. ఆయన ఇవాళ రాష్ట్రంలో మంత్రి తప్పాలని మాట్లాడుతూ ఆయన రాష్ట్రంలో మంత్రి. ఏ తండ్రి కొడుకు ప్రజలు వచ్చేది కొడుకు తప్పు కాదు, ప్రజలు వేయండి మంత్రి వేయండి. కానీ మంత్రి కాదు, ఆ తండ్రి 100 అబద్ధాలు చెప్తే ఆయన 200 అబద్ధాలు చెప్తారు. ఆయన 100 ఏవో నా మాటలు కాదు. ఓ రెండు వీడియోలు చూపిస్తాను, మీరు చూసి అవి అబద్ధం కాదు. టీవీ వేవ్ ఉందా? టీవీ వేవ్ లేదా? ఏబిఎన్ టీవీ 3 రోజుల ఎవరు పెడతారు? మీరు సోషల్ మీడియా చూపెడతారు. సాక్ష్యం లేవుకో అదే అబద్ధం అని చెప్పేస్తారు. మరి టీవీ ఉందా? చూడు అది ఆ ఇద్దరు ఏంటంటే రెండు విషయాలతో పెడతాం. ఒకటి కాదు 2 ఏ విధంగా అబద్ధాలు చెప్పాడు. ఎందుకంటే తండ్రికి మించి తనయండి. తండ్రి కొడుకున్నాడు కదా, మా కొడుకు వచ్చి ప్రజలు వెళ్తాడు. ఆయన ఆలోచనలో వచ్చింది ఏది? అమ్మఒడిని ఏం అబద్ధాలు చెప్తారు? మా అందరూ వచ్చేస్తారు. అందరూ 6-7 అరగంట చేసి ఏమన్నా చూడండి చెప్తారు. అన్నది వచ్చి 3 ఇప్పటికి సంవత్సర కాలంలో 350 మంది ఆత్మహత్య చేసుకుంటే రోజుకి 51 దగ్గరని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, అంత దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. ఇది ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంతో దుర్భరమైన పరిస్థితి. ఆ పెద్ద మంది నుంచి మాట్లాడతారు, తిరిగి మనకు వచ్చి తాను చేస్తారంట, తోలు వచ్చారంట. ఇగో పైన లొకేషన్ కూడా అవునా కట్టిందా? ఎప్పుడు వచ్చారో అన్నదాత అంటే కౌన్సిల్ సాక్షిగా అన్నదాత ఏప్రిల్ మే మాసంలో నేను అమలు చేసుకుందాం. ఏప్రిల్ మే మాసంలో ఇదేనండి మే అయిపోయింది.
ఎవరో అయిపోయి ఆవేశం వచ్చే దగ్గర వచ్చాను ఇంకా సగం అయిపోయింది. ఎప్పుడు చెప్తుంది చెప్పలే. ఈ పెద్దలు వచ్చి 200 చెప్పిన వచ్చి ఈ రోజు నీకు అంటే మా తాటలు ఇస్తాను కాదు. మా తాటలు ఇస్తాడే మా మక్కలే కొడతాడు. ఎవరైనా మక్కలే కొడతాడు అప్పుడే తాట చేస్తాడు. ఊళ్ళో ఊళ్ళోకి తెలుస్తుంది, రైతులకి తెలుస్తుంది ఈ కార్యక్రమం. అంతేకాదు ఇవాళ రైతు ఎంత ఇబ్బంది పడతారో, సామాన్యం ఎంత ఇబ్బంది పడతారో అదొకటి చూపెడతాను చూడండి. మేటలు పెట్టారు, కరెంట్ మేటలు వచ్చి స్పాట్ మీద పెడతారు. మన ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు? ఈ 200 అబద్ధాలు చెప్తున్నా ఈ నాయకుడు ఏం చెప్పాడు? నాయకుడు చూపెడతారండి. ఈ లొకేషనే 200 అబద్ధాలు చెప్పేనే మరి నేను మార్కింగ్ తెలియదు కదా. ఓకే, ఇదే మళ్ళీ మార్కింగ్లు మళ్ళీ ఇది మళ్ళీ చూడు. ఆ మేటర్ గురించి ఏం చెప్పాడు? అధికారులు వచ్చి సంతకం పెట్టుకుంటే పెట్టదండి. మీ ఓటర్లకి మీ లోపలిస్తే పగలు కొట్టండి. మీకు అండగా నిలబడుతుంది ఈ తెలుగుదేశం పార్టీ. ఏదైతే స్పాట్ మేటలు పెడితే వాటి నుంచి పగలు కొట్టండి, మీకు వచ్చి అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. మరి ఇవాళ ఎవరి స్వార్థం కోసం, ఎవరి దోపిడీ కోసం, ఎవరి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం? దేని కోసం చేస్తున్నాం? ఆ రోజు వచ్చి మేము వచ్చి చేస్తే మేము వాళ్ళు వచ్చి అమ్మమ్మ వాళ్ళతో ముక్కైపోయి చేస్తున్నారు. సరే అయిపోయింది, మేము నమ్మించే ప్రజల్ని నష్టపోయాం. మరి ఏంటి కార్యక్రమం అంటే ఎంత దోపిడీ జరుగుతుందో, ఎంత ఎంత మాయ జరుగుతుందో, ఏం మాట్లాడుతుందో ఆలోచన చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే ముందు ఏ మాట మాట్లాడే ముందు మనం వచ్చి మనం కూడా అందుకోసమే ఇవన్నీ కూడా ఇదేమి మన తాలూకా మాట కాదు, మనం సృష్టించేవి కాదు, మనం ఏమి ఫ్యాబ్రికేట్ చేసి కాదు. ఏదైతే ప్రజలు గుర్తించడానికి మోసం చేయడానికి ఆ ఇద్దరు మోసగాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మనం చెప్పడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఈ రకంగా చేస్తారు. ఆలోచించండి. అంతేకాదు నిన్న కాక మొన్న 3 రోజులు 4 రోజులు అయింది. ఎక్కడికి? ఢిల్లీకి వెళ్ళారు. పోలవరాన్ని అనుసంధానం అది మన పనిచేల ప్రాజెక్ట్ కట్టి అనుసంధానం చేస్తే కూడా దాని నుంచి రాయలసీమ మీరించి సస్యమని చేస్తామనేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. కానీ ఎక్కడికి తీస్తావు? పోలవరం ఎత్తంతా నీకు పోలవరం ఎత్తు వచ్చి ఏ రోజు ఎత్తు వచ్చి 45 మీటర్ల నుంచి 41 మీటర్కి తగ్గించావు. ఏ రకంగా నీకు వచ్చి నేను లేకుండా నీరు కిందకి వెళ్తుంది? ఏ రకంగా వెళ్తుంది చెప్పండి? ఏ రకంగా పైకి వెళ్తుంది చెప్పండి? నీకు అర్థముందా? ఎవరికి అమంతం చెవులో పోయించుకోవడం అనుకున్నా రాష్ట్రంలో ప్రజలందరూ ఇంత మోసం తగా పడికొస్తుందా? ఢిల్లీకి వెళ్ళావు, నువ్వు వచ్చి మీటింగ్ జరిగిందంట, ఆ పక్క ముఖ్యమంత్రి వచ్చి అతను జరగలేదంట. ఏ రకంగా ఈ మోసం అంటే ఇద్దరు కలిసి మీటింగ్, గురు శిష్యుడు తోడు ఇదొక బ్యాచ్ అదొక బ్యాచ్. ఏంటి ఈ రకంగా ఎందుకు చెప్తామండి? మేము ఇప్పుడేం ఎన్నికలు లేవు, మనకేం ఇప్పుడేం ఎన్నికలు అయిపోయి లేకపోతే ఓట్లు కూడా పోతాయి కాదు. ప్రజాస్వామ్యంలో వచ్చి ఒక మన ద్వారా బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీగా, ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత మనం గుర్తెరిగి మన కార్యక్రమం మనం చేయాలి. చేసినప్పుడే ఆఖరిగా అంతిమంగా ప్రజల న్యాయం చేయదు. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటుతో మన ద్వారా కార్యక్రమం దానికోసం ఆలోచన చేసుకుందాం. ఆ రోజు ఆలోచన చేసుకుందాం. ఈ రోజు మాత్రం మన ద్వారా గుర్తున్న బాధ్యత ఈ కార్యక్రమం. కాబట్టి ఇవాళ ఈ సభ తిరుపతిగా అయిపోయిన తర్వాత ఈ 3 మండలాలు 30 కూడా అమౌంట్ అనుకుంటారు. కానీ మనం మీటింగ్ వెళ్ళి పెట్టాలి, వాటిని పెట్టాలి, చెప్పాలి. డేట్ తీసుకొని అది అయిన తర్వాత గ్రామాలకు డేట్ ఇవ్వండి. డేట్లో వచ్చి ఆ మండలం మీద కంపల్సరీ మీరు వెళ్ళాలి. ఆ డేట్కి వచ్చి మీ ఊరికి వెళ్తే వెళ్ళొచ్చు, మీకు వచ్చి కార్యం ఉంటే లేకపోతే పెద్దలు వచ్చి పంపించవచ్చు. వాళ్ళ ఊళ్ళో ఆ నాయకులు అంటారు ఆ పక్కన చెప్పండి చెప్తారు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇదేదో మనం రచించుకుంది కాదు, ఇది మనం కమ్యూనికేట్ చేస్తుంది కాదు. మనం తాలూకా ఏదో చంద్రబాబు నాయుడు మీదో లేకపోతే పక్కన పవన్ కళ్యాణ్ మీదో మనం మాట్లాడుతున్న మాట కాదు. వాళ్ళు చేస్తున్న మోసాన్ని, వాళ్ళు చేస్తున్న దగాన్ని,
వాళ్ళు చేస్తున్న మాయని, వాళ్ళు చేస్తున్న కుదరతాన్ని ప్రజలందరినీ అండగట్టడానికి ఈ కార్యక్రమం. ప్రజలందరూ నష్టపోతున్నారు. ఆ నష్టాన్ని వాళ్ళిద్దరి మీద ఉంచి ఆ నష్టాన్ని నుంచి ప్రజలకు ఇవ్వడానికే ఈ కార్యక్రమం. అందుకే ఈ కార్యక్రమం, అందుకే ఇవాళ సభ. కాబట్టి ఆలోచించాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నాం. ఇవాళ రైతులు ఇబ్బంది పడతారో చూసుకోండి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వెళ్ళి ఏ మార్కెట్ కంపెనీకి వెళ్తానంటే ఇది అది గుంటూరు మార్కెట్ కంపెనీ తెచ్చుకోవచ్చు. అప్పుడు నేను పరిగెడతాను ఢిల్లీకి. ఆమె అక్కడ వచ్చి మామిడికాయలకి వెళ్తే ఆ బగారం వెళ్తే అప్పుడు ఢిల్లీకి పరిగెడతాను. లేదు పొగాకు వచ్చి అక్కడ వెళ్తే అప్పుడు వాళ్ళు వచ్చి ఢిల్లీకి పరిగెడతాను. అప్పుడు అంతేగాని ముందుగా ఆలోచించేసి రైతులకు నష్టం జరుగుతున్న కార్యక్రమం చేసే ఆలోచన లేదు. ఎంతసేపు మీ ఇంటికి వస్తే ఏం చేస్తాం, మా ఇంటికి వస్తే ఏం చేస్తాం, ఇంత చెబుతూ మాట్లాడినట్టు ఎంతసేపు దోపిడీ దగ మోసం తప్ప ఇంకో కార్యక్రమం లేదు. చాలా దురదృష్టం. ఇలాంటి మోసం చేస్తే ఒక్క రోజైనా సరే ఈ రాష్ట్రంలో పరిపాలించే హక్కు ఉందా చెప్పండి? ఎంత మోసాలు చేస్తే ఈయన అడ్డగట్టుతున్న రోడ్డు మీద తీసుకెళ్లి ప్రజలకు చెప్పగలుగుతాం అవసరం ఉన్నది కదా మనకి. అందుకే ఈ సభ. కాబట్టి మీ అందరూ కూడా విజ్ఞాన వారు అందరూ కూడా క్రియాశీల కార్యకర్తలు కాబట్టి పెద్దలు కాబట్టి ఆలోచన చేసి ఏదైతే పార్టీ ఇస్తున్న కార్యక్రమాన్ని తూచా తప్పకుండా అది ప్రతి ఇంటికి ఆ కార్యక్రమం వెళ్ళేటట్లు వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. ఆ ఇంట్లో మంచి జరిగిందా చెడు జరిగిందా ఆలోచిస్తారు. కానీ వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఏ విధమైన చేస్తున్నారో మొత్తం అంతా అవసరం అంతా. కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేయమని పెద్దలు వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన కార్యక్రమం ఉందో, మన అధ్యక్షులు నిర్మించిన కార్యక్రమం ఉందో దాన్ని చూసా తప్పకుండా మరి అయ్యేటట్టు మరి మీరు అలాగే వెంకరెడ్డి గారు అలాగే అన్న మరి పార్లమెంట్ కోఆర్డినేటర్ మరి చేస్తున్న మీరు అందరూ మొత్తం ముగ్గురు కూడా మరి కలిసి ఈ కార్యక్రమం చేయాలని మరి కోరుకుంటూ సెలవు. జై హింద్.